హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేఫాక్ట్స్ ఫర్ తెలుగు. వేరే కంట్రీస్ వాళ్ళతో కంపేర్ చేస్తే జపాన్ కంట్రీలో ఉండే వాళ్ళు సూపర్ స్మార్ట్ గా అండ్ వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది టాప్ క్లాస్ లో ఉంటుంది కదా. ఇంకా టెక్నాలజీలో కూడా వాళ్ళు టాప్ లో ఉంటారు. అలాగే ఏదైనా సమస్యకి సొల్యూషన్ కూడా త్వరగా కనిపెడతారు. ఇంకా జపాన్ వాళ్ళకి ఇంత బ్రెయిన్ పవర్ ఉండడానికి అసలు సీక్రెట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జపాన్ పీపుల్ జ్ఞాపక శక్తి అనేది అంత పవర్ఫుల్ గా ఉండడానికి ఇక్కడ ఒక బిగ్ సీక్రెట్ ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్. జపాన్ స్కూల్స్ లో కిడ్స్ ని చిన్నప్పటి నుంచే మెమొరీ ట్రైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ కంజి అనే రైటింగ్ సిస్టమ్ లో 2000 క్యారెక్టర్స్ మెమరైజ్ చేయాలి. ఇది బ్రెయిన్ కి ఫుల్ వర్కౌట్ లాంటిది. పైగా వాళ్ళు రోట్ లెర్నింగ్ తో పాటు క్రిటికల్ థింకింగ్ కూడా టీచ్ చేస్తారు. అలాగే కిడ్స్ ఇక్కడ ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేయడమే కాదు, లాజిక్ తో సమస్యలు కూడా సాల్వ్ చేస్తారు. ఇంకా ఇది వాళ్ళ బ్రెయిన్ ని సూపర్ షార్ప్ చేస్తుంది. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీస్ ప్రకారం జపాన్ ఫుడ్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫిష్, సీవిడ్, గ్రీన్ టీ, టోపు లాంటివి ఇక్కడ ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ ఫుడ్స్ అన్ని బ్రెయిన్ హెల్త్ ని బూస్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ సాల్మన్ ఫిష్ లో DHA అనే ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇది మెయిన్ గా మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా జపాన్ పీపుల్ ఫాస్టెడ్ ఫుడ్ అనేది తక్కువగా తింటారు. అలాగే వీళ్ళు కేవలం ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తింటారు. ఇది బ్రెయిన్ కి ఫుల్ ఎనర్జీ అనేది ఇస్తుంది. ఇంకా వీళ్ళ డిసిప్లిన్ అండ్ మెడిటేషన్ గురించి చెప్పాలంటే నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం జపాన్ కల్చర్ లో జెన్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మైండ్ ని కామ్ చేసి ఫోకస్ ని పెంచుతుంది. అయితే సమురాయ్ వారియర్స్ కూడా బాటిల్ కు ముందు మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇంకా ఇది వాళ్ళ మెంటల్ క్లారిటీని షార్ప్ చేసేది. ఇప్పటికీ జపాన్ పీపుల్ రోజుకి 10 నుంచి 15 నిమిషాలు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది వాళ్ళ స్ట్రెస్ ని తగ్గించి జ్ఞాపక శక్తిని బూస్ట్ చేస్తుంది. అయితే నేచర్ జర్నల్ చెప్పినట్టు మెడిటేషన్ బ్రెయిన్ లోని హిప్పో కాంపస్ ని స్ట్రాంగ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే జపాన్ పీపుల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ చేస్తూనే ఉంటారు. అంటే జపాన్ పీపుల్ ఎప్పటికీ లెర్నింగ్ అనేది ఆపరు. సో BBC చెప్పినట్టు వాళ్ళ కల్చర్ లో కైజెన్ అనే ఫిలాసఫీ ఉంటుంది. అంటే దాని మీనింగ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. స్కూల్ అయిపోయిన జాబ్ లో ఉన్నా కానీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది స్టాప్ చేయరు. సో ఇలా ఉండడం వల్ల ఇది వాళ్ళ బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుతుంది. ఇంకా వీళ్ళు ఇలా ఎప్పటికప్పుడు న్యూ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ లో న్యూరల్ కనెక్షన్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఇది మెమొరీని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. జపాన్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ బ్రెయిన్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా బ్రెయిన్ ని రస్ట్ అవ్వనివ్వరు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు జపాన్ లో కమ్యూనిటీ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే జపాన్ లో ఉండే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం అనేది వాళ్ళ కల్చర్ లో ఒక పెద్ద డీల్ లాంటిది. ఇది స్ట్రెస్ తగ్గించి మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ స్టడీ చెప్పినట్టు హ్యాపీ మైండ్ అనేది మెమరీ పవర్ ని బూస్ట్ చేస్తుంది. సో అందుకే జపాన్ పీపుల్ ఎప్పుడు కూడా హ్యాపీగా అండ్ కనెక్టెడ్ గా ఉంటారు. సో ఇలా హ్యాపీగా అండ్ కనెక్టెడ్ గా ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా టాప్ ఫామ్ లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, జపాన్ వారి జ్ఞాపక శక్తి సీక్రెట్స్ అనేవి ఎడ్యుకేషన్, డైట్ అండ్ మెడిటేషన్, ఇంకా లెర్నింగ్ అండ్ సోషల్ లైఫ్, ఇవే వాళ్ళ బ్రెయిన్ పవర్ ని బూస్ట్ చేస్తాయి. ఇంకా మీకు ఫ్యాక్ట్ నచ్చితే లైక్ చేసి ఈ జపాన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.